తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. సార్, ఈ బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ బిల్లు ముందు మాట్లాడే ముందు ఒక్క పాయింట్ నేను మీ ఇందాక స్పీకర్ గారిని అడిగితే మాకు అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ అవరు అన్ని క్వశ్చన్ మాట్లాడాలి సార్. మీరు అలౌ us as a deputy leader of the opposition party I am speaking sir. I am all have every right to speak. డిస్కషన్ లో ఉన్నదో దాని గురించి ఓన్లీ సబ్మిషన్ సార్. చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా 2 క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ను ఖతం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అందరు సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. సభ నడిపేటువంటి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 క్వశ్చన్లు రాకుండా చేశారు సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. అది కరెక్ట్ కాదు. మీరే మా హక్కులు కాపాడాలి. ఇవాళ ఎంత ముఖ్యమైన క్వశ్చన్లు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే అది దాని మీద డాక్టర్ వంశకృష్ణ అధ్యక్ష సబ్జెక్ట్ అన్నాడు. శ్రీనివాస్ గారు అట్లా కాదు, శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ మళ్ళీ బ్యాక్ పోవద్దు. మీరు సీనియర్స్ అట్లా మాట్లాడితే ఎట్లనండి? కరెక్ట్ కాదు అట్లా. మీరు మాట్లాడండి సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే దేనికైతే అవకాశం అడిగిందో అది మాట్లాడండి, కానీ మళ్ళీ మీరు బ్యాక్ పోయి మాట్లాడితే ఎట్లా? రెండోది హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. మీరు దాన్ని మళ్ళీ మీరు టైము హౌసింగ్ మనకు క్వశ్చన్ అవర్కి వచ్చి లిమిటెడ్ టైం మనం కేటాయించుకుంటాం, కానీ అది దాటిపోయి కూడా డిస్కషన్ అయిన తర్వాత కూడా దాంట్లో మీ సభ్యులు కూడా 5-6 పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ప్లీజ్. మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికీ అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదు అనుకోండి, 9 నిమిషాలకే మాది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటే 9 నిమిషాలకే క్లోజ్ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ సార్. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. తర్వాత సార్, ఈ బిల్లుకు సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల మరింత మెరుగ్గా శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ బెటర్ పర్ఫార్మెన్స్కు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే అధ్యక్ష, ఈరోజు నేను మంత్రి గారిని ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు అడగాలనుకుంటున్నా అధ్యక్ష. ఎట్లయితే ఇప్పుడు మంత్రి గారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు 010 కింద వీళ్ళకి తొందరగా జీతాలు ఇవ్వచ్చు, ఫాస్ట్గా ఇస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. అట్లా మరి ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దీని కిందికి తేగలుగుతామా? ఆశా వర్కర్లకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని మీరు బంద్ చేసినారు, దాని ప్లేస్లో కొత్త పథకం తెస్తామన్నారు. తెస్తారా? ఎప్పటి నుంచి తెస్తారు? నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయి. 20% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎందుకు తగ్గాయి? దాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉంది? మరి కేసీఆర్ కిట్ తరహాలో ఇంకొక పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టారా? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. కేసీఆర్ కిట్టు, నియానోటల్ అంబులెన్స్లు, మన ప్రభుత్వం ఎంసీహెచ్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున తెరవడము, తద్వారా ఏమైందంటే భారతదేశంలోనే మదర్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను మనము తగ్గించి దేశంలో 3వ స్థానంలోకి ఆ రోజు మనం చేరుకున్నాం. మరి ఈరోజు ఏ స్థానంలో ఉన్నాము? మరి దానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలాసార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా, ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ పనులు 90% మా ప్రభుత్వ హయాంలో పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ 10% వర్క్స్ గత 2.5 సంవత్సరాలుగా పదే నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి కావడం లేదు. దయచేసి ఆ 10% పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా 90-80% పూర్తయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేయకపోతే ఆ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ రెంటెడ్ అకామిడేషన్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి నర్సింగ్ కాలేజ్ని కూడా వినియోగంలోకి తేవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు కొంచెం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. 2.5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ పోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా
ఇటు మెడికల్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. ఆ స్టైఫండ్స్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. వంశీకృష్ణ గారు, జస్ట్ 2 minutes. అధ్యక్ష, ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఏదైతే బిల్ 1986లో మొదలైందో, మరి ఈ బిల్లును ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ కింద తీసుకురావడం చాలా సంతోషం. మరి ఇది తీసుకొస్తున్నందుకు గౌరవ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా నాకన్నా ముందు మాట్లాడిన డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కుమార్ గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజీవరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పాల్వాయి హరిచర్ గారు, నాతో పాటుగా ఈ అసెంబ్లీలో 15 మంది డాక్టర్లు ఉన్నాం అధ్యక్ష. మరి ఇది ఎప్పటి నుంచో మేము కోరుకున్న విధంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా వాటి విషయాలు వెళ్లకుండా ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు ఏమిటంటే అధ్యక్ష, హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది అధ్యక్ష. మరి వారం వల్ల 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి గౌరవ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ట్రామా కేర్ సెంటర్ను ఒకటి ప్రొవైడ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంటి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే పైన ఏదర్ మన్ననూర్ ఆర్ అచ్చంపేట్. అట్లాగే అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అధ్యక్ష, గతంలో హరీశ్రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఆధారాబాధారుగా ఓపెన్ చేసిన అధ్యక్ష. బిల్డింగ్ మాత్రమే ఉంది కానీ దాంట్లో ఏమీ లేవు అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ముఖ్యంగా అక్కడ సిటీ స్కాన్ కావాలండి ఒకటి, రెండవది ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కావాలని నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లాగే అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష, నేను అక్కడే పుట్టి పెరిగాను. మరి అది పెద్ద మండలం అధ్యక్ష. అది లొకేటెడ్ ఇన్ ది కోర్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ అధ్యక్ష, చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంటుంది, పెద్ద మండలం కాబట్టి అది ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అధ్యక్ష, దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పల్లె దవాఖానా, బస్తీ దవాఖానలో క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష, దాన్ని కూడా త్వరితగతిన ఫుల్ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాం. అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ పేరే కానీ క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి మరి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏదైతే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ పైన లేకుంటే మ్యాన్ పవర్ పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి మన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే త్వరితగతిన ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే ఫిలప్ చేయాలి. మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అట్లాగే సపోర్టింగ్ స్టాఫ్ను కూడా వెంటనే ఫిలప్ చేసి మరి అందరికీ అందుబాటులోకి వైద్యం రావాలి. కాబట్టి వైద్యో నారాయణో హరి అన్నారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ కూడా మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటికి ప్రివెంటివ్ మెథడ్స్ కూడా తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్ 1 minute. ఈరోజు టీవీవీపీని మార్చడం నిజంగా అది చాలా రోజులుగా డాక్టర్లు కోరుకుంటున్నటువంటి పని. వారు ఈ సౌకర్యం కలిస్తే వారికి 010లో జీతాలు సరైన టైంకి వస్తుంది, వైద్య సదుపాయంలో సర్వీస్లో కొంచెం జాగ్రత్తగా ఇంకా సర్వీస్ చేయగలిగే ఆలోచన కూడా వస్తుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు అనేది డాక్టర్ల కోరిక. చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కూడా సంతోషిస్తూ అభినందిస్తున్నాను. అలాగే ఆరోగ్యశ్రీకి 5 నుంచి 10 లక్షల రూపాయలు మనం పెంచడం అనేది అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెంచడం అనేది అది శుభసూచకమే. కానీ కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ హాస్పిటళ్లకు ఇచ్చే బదులు ఆ 10 లక్షల రూపాయలది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయొచ్చు అని చెప్పినప్పుడు అక్కడ సౌకర్యాల కొదువు ఉంది, డాక్టర్ల కొదువు ఉంది, అక్కడ ఎక్విప్మెంట్ కొదువు ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో మనం కార్పొరేట్ హాస్పిటళ్ళకి ఏవైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబ్బుల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయడం బాగుంటుంది అనేది రెండోది. ఇక మూడోది, నెలకి 18 పీరియడ్లు తీసుకునే ఒక ప్రొఫెసర్కి కనీసం 5 నుంచి 6 లక్షలు జీతాలు ఉండే పరిస్థితి. కానీ 24 గంటలు రాత్రి యాక్సిడెంట్ అయినా లేకుంటే డెలివరీ కేసు వచ్చినా లేక హార్ట్ స్ట్రోక్ వచ్చినా 24 గంటలు డాక్టర్లు పనిచేసి ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న డాక్టర్లకి, కాంట్రాక్ట్ డాక్టర్లకేమో 6 లక్షల రూపాయలు, అదే మిగతా వాళ్ళకి ఒక 2 లక్షలు ఉంటుంది. కానీ అసలు కనీసం 1 లక్ష రూపాయల జీతం ఉంటుంది కానీ ఆ పైన ఉండట్లేదు. కాబట్టి యూజీసీ స్కేళ్ళు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్కి ఎట్లయితే ఇస్తున్నారో అట్లాగే ఇక్కడ కూడా ఏరియా హాస్పిటల్లో కానీ జీజీహెచ్ హాస్పిటల్లో కానీ ఉండే డాక్టర్లకు కూడా యూజీసీ స్కేళ్ళు ఇవ్వడం వల్ల
డాక్టర్లు పూర్తి స్థాయిలో అక్కడే పనిచేస్తారనేది నా నమ్మకం. ఇది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసి కూడా ముఖ్యమంత్రి గారికి అప్పుడు పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని యూజీసీ స్కేల్ చేస్తే ఖచ్చితంగా డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే 24 గంటలు పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అది నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఈ బిల్లు 2026ను మన సభలో ప్రవేశపెట్టినటువంటి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అధ్యక్ష. మా మహబూబాద్ జిల్లాలో గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏరియా హాస్పిటల్ ఉండే అధ్యక్ష, 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 300 హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. తర్వాత మెడికల్ కాలేజ్ రావడంతో వైద్య విధాన పరిషత్ మొత్తం నిర్వీర్యమైపోయింది అధ్యక్ష. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ పనిచేయట్లేదు, అదేవిధంగా డిఎంఏ సైడ్ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరిగా పనిచేయకపోవడం, పేషెంట్స్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి వాస్తవానికి దాదాపు 1000 మంది మా జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు, కానీ ఇటు వైద్య విధాన పరిషత్ వాళ్ళు అటు డిఎంఈ సైడు ఆ కన్ఫ్యూజన్ ఉండడంతో ఎవరు పని చేయకపోవడంతో ఇక్కడ మొత్తం వ్యవస్థనే కుంటుపడతా ఉంది. మా మెడికల్ కాలేజ్ దాదాపు 80% కంప్లీట్ అయింది. త్వరితగతిలోనే మా మెడికల్ కాలేజీని కనుక మనం ఇనాగ్రేట్ చేసుకొని అది ఓపెన్ చేస్తే వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రసూతి హాస్పిటల్గా పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఆటోనమస్ బాడీ ఉందో వైద్య విధాన పరిషత్